నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా హెచ్సిఎం సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ దేశంలోని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అంబేద్కర్ కృషి వల్లనే అని కొనియాడిన పలువురు ప్రజా ప్రతినిధులు హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ దామోదర్ పోలీస్ కానిస్టేబుళ్లకు దీటుగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని హోంగార్డులను ప్రశంసించిన ఎస్పీ దామోదర్ ఇక వివరాలకు వెళితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన నివాళులు అర్పించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, వంగరు నగర మేయర్ గంగడ సుజాత, వంగరులోని హెచ్సిఎం కాలేజీ, హోటల్ కాలేజ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవుడి తర్వాత దేవుడి అంతటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అంబేద్కర్ చలువేనన్నారు. దళిత బలహీన వర్గాలతో పాటు ఏబీసీలకు రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ కృషేనన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో గ్రామ పట్టణ జిల్లా ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68 వర్ధంతి సందర్భంగా ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకి ఘనంగా నివాళులు అర్పించారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, ప్రజల తరఫున. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమము, పేదవాళ్ళు, బడుగు బలహీన వాళ్ళని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు. మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి, ఉమెన్కి, అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవలని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి ఆయన. అందుకని మనము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని తర్వాత జ్యోతిరావుబాయి పూలే, జగ్జీవన్ లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో తొలిసారిగా అంబేద్కర్ కు నివాళులు అర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు దక్కిన గొప్ప అదృష్టమని చెప్పారు. భారతదేశం ఇలా ఉందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం అందించాలని కొనియాడారు. అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం. తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల. ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ, బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా ఉండేదో ఆ రోజు ఆయన చూపిన చొరవతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగుని వచ్చి అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప మహానుభావుడికి నివాళులర్పించే అదృష్టం కలిగినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ అంబేద్కర్ దేశం కోసం చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. అలాంటి మహానుభావుని జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 67th వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలని, త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన
జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో చట్టాలు చేసిన గొప్ప సంస్కర్త అంబేద్కర్ అని కొనియాడారు. మహిళల చదువు, ఆస్తి హక్కు, మహిళలకు న్యాయం అందించేందుకు ఎన్నో చట్టాలు చేశారన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న కీర్తిశేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం ఒకటే కాదండి, వారి యొక్క జీవితంలో హిందూ కోడ్ బిల్, ముఖ్యంగా ఈ రోజున మనకి ఈ యొక్క చట్టాలన్నీ కూడా నెరవేరుతున్నాయనంటే ముఖ్యంగా మహిళల కోసం. మొట్టమొదటి న్యాయశాఖ మనిషిగా ఉండేటప్పుడు మరి మహిళల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు. ఆయన సంఘ సంస్కర్త. మరి మహిళల్ని ఎక్కువగా చదువు విషయంలో అయితేనేమండి, అలాగే వాళ్ళకి ఈ రోజున మనం అనిపిస్తున్న ఆస్తి హక్కు అనేవి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవలు చేయడం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని జిల్లా కలెక్టర్ తమ్మి వన్సరియా స్పష్టం చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం ఇలపావలూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. శాసనసభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ భూ సమస్యలని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలు తమ భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి జోసెఫ్ కుమార్, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను తర్వాత స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు. ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది జనవరి 8 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ హాలిడేస్, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. నేను ఈ అవకాశాన్ని, అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన, రెవెన్యూ పాలన. మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి ఒళ్ళు, ఎందుకంటే చిన్న సమస్యలు, చాలా వరకు చిన్న సమస్యలు, ఏంటిది మాకు పాస్బుక్లో పేరు ఎక్కలేదు, మా ఫాదర్ చనిపోతే నా కొడుక్కి పేరు ఎక్కలేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు చిన్న సర్వీస్ సమస్యలు. ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం 45 daysలో జరుగుతుంది. అందుకని మీరు దీన్ని ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ 45 రోజుల తర్వాత మన ఊర్లో దాపు ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, మీడియాకి నేను చెప్తున్నానంటే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఉపయోగించుకొని, లేకపోతే ఏంటిది తహసీల్దార్ గారి చుట్టూ మా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు మీ చుట్టూ తిరుగుతున్నారు. అది ఆ అవకాశం మీరు అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని. పోలీస్ కానిస్టేబుళ్లకు దీటుగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లా ఎస్పీ దామోదర్ హోంగార్డులను ప్రశంసించారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు పోలీసు శాఖకు అందిస్తున్న సేవలను కొనియాడారు. కొంతమంది హోంగార్డులు విరోచితమైన సేవలు అందించారని అభినందించారు.
హోంగార్డుల్లో అనేక మంది ఉన్నత విద్య చదివిన వారు ఉన్నారని, అలాంటి వారు గ్రూప్స్ పోలీస్ శాఖలో పోస్టులకు ప్రిపేర్ అవుతుంటే వారికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో ఒకరిద్దరు నిర్లక్ష్యంగా ఉన్నారని, అలాంటి వారు తమ పని తీరు మార్చుకోవాలని ఎస్పీ దామోదర్ సున్నితంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డిపిఓఏఓ రామమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో ప్రతిభ కనపర్చిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు ఎస్పీ అందజేశారు. पेड़ समर्थ हुआ निष्कर्मण करने के लिए आज्ञा प्रदान करे। तीनों दिन कुछ काल बदलने चलेगा। बखिराइश बढ़ जी हनुमंतराव गारू రమణయ్య గారు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, అవన్నీ అధిగమించి బాగా చేస్తున్నారు. చాలామంది ఎవరో 1 or 2 ఆబ్సెంట్లు అవ్వడం, రిజల్ట్స్లు అవ్వటం, అలాగే 1 year 2 years ఆగిపోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాపర్గా లీవ్ తీసుకోండి, ఆబ్సెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆబ్సెంట్ అయినా జీతం కట్ చేస్తారు, అలాగే లీవ్ తీసుకున్న జీతం కట్ అవుతుంది. బట్ ఆఫీసర్స్ నోటీస్లో ఉంటుంది, ఈ అబ్బాయికి జెన్యూన్ మంచి ప్రాబ్లం ఉంది, ఒక నిజమైనటువంటి ఇష్యూ ఉంది, అందువల్ల వెళ్ళాడంటే మన దృష్టిలో ఉంటుంది. రిమూవల్ ఇలాంటి వాటికి పనిష్మెంట్లకి లోన్ కాకుండా చక్కగా మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు 10 రోజులు 15 రోజులు నెల రోజులు లేదంటే ఇంట్లో ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఏదైనా Group 2కి Group 1కి లేదంటే కానిస్టేబుల్స్కి ఇలాంటివి ప్రిపేర్ అయ్యేటుకుంటే మీకు లీవులు ఇవ్వడం, అలాగే మనం ఇక్కడ ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడ క్లాసులు కండక్ట్ చేయడం, మీ యొక్క వెల్ఫేర్ పార్ట్ దీంట్లో నేను కొన్ని క్లాసులు మెటీరియల్ తెప్పించడం, కామన్గా క్లాసులు కండక్ట్ చేయడం, అవన్నీ కూడా మీకు మీ యొక్క సంక్షేమానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చీమకుర్తిలోని సామాజిక వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. రక్త నిల్వ కేంద్రంలోని 3 భారీ రిఫ్రిజిరేటర్లు, ఇంక్యుబులేటర్లు, ఆటోక్లేవ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అఖండ భారతంగా వెలుగొందుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమేనని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు కొనియాడారు. ఒంగోలు జీజీహెచ్ జేఎంసీ డాక్టర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జీజీహెచ్ లెక్చరర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 68వ వర్ధంతి సభలో ప్రిన్సిపల్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. బిఆర్ అంబేద్కర్ గొప్ప విద్యావేత్త అని ప్రశంసించారు. ఇప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగం అడుగుజాడలను మనం అనుసరిస్తున్నామని గుర్తు చేశారు. జీజీహెచ్ జేఎంసీ డాక్టర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఆకాంక్షించారు. 68వ వర్ధంతి డాక్టర్ భారతరత్న అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, డాక్టర్ అంబేద్కర్
ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ వర్ధంతి యొక్క ఉత్సవానికి లేదా ఆ సెరమనీకి ఇక్కడ రావటం జరిగింది. 111 గ్యాలరీలో అందరం అసెంబ్లీ అయ్యాము. సో ఈరోజు అందరూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అందరూ చాలామంది రావటం జరిగింది. నిజంగా అతనికి వర్ధంతి 68 సంవత్సరాలు, అప్పుడే అంత 68 సంవత్సరాలు అయిపోయిందని ఇందాక కూడాను ఆశ్చర్యం ప్రకటించడం జరిగింది. ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నామండి. ఆయన గొప్ప విద్యావేత్త, అలాగే మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారు. ఆయన పుణ్యాన్ని ఇప్పుడు మనం భారతదేశము అఖండ భారతంగా వెలుగొందుతుందంటే ఆయన పుణ్యమే. ఆయన రాసిన రాజ్యాంగమే ఇప్పుడు మనం అడుగుజాడల్లో ఫాలో అవుతున్నాము. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎక్స్ ప్రిన్సిపల్ అనాటమీ విభాగం హెచ్ఓడి సుధాకర్ బాబు మాట్లాడుతూ సమాజం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. స్త్రీలు చదువుకోవాలని, వారికి ఆస్తి హక్కు కూడా ఉండాలని చాటిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కీర్తిస్తున్న మహోన్నతుడు అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుధాకర్ బాబు కోరారు. బోధిసత్వ, భారతరత్న, మన భారతదేశం ప్రపంచమే గర్వించదగ్గ ఒక మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి మన కాలేజీలో, మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఎంప్లాయీస్ అసోసియేషను వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దానికి మా ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, నర్సింగ్ స్టాఫ్, అందరు స్టాఫ్ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం కూడా అంబేద్కర్ గారు ఎవరికి నిస్వార్థంగా అందరు సమాజం కావాలి, సమానత్వం కావాలి, ఈ భేదభావాలను తగ్గిపోవాలి, అందరూ ఒక బ్రదర్లీగా, ఒక ఫ్రెటర్నిటీ కావాలి అని చెప్పేసి కోరుకున్నారు. ఆయన అందులో ఒక గొప్ప పేట్రియాటిజం, అందరూ బాగుండాలని కోరుకున్నారు. స్త్రీలకు హక్కులు కావాలి, స్త్రీలు చదువుకోవాలి, వాళ్ళకి ఆస్తి హక్కులు ఉండాలి, ఓటు హక్కు ఉండాలని చాలా రకంగా చాలా గొప్ప. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 68 సంవత్సరాలైనా కానీ మన భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో ఎక్కువగా అక్కడ కూడా ఆయన స్టాచ్యూలు పెట్టుకొని ఆయన భావజాలం గొప్పదని చెప్పి అందరూ కొనియాడుతున్నారు ప్రపంచంలో. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్లు కిరణ్ కుమార్, బాలాజీ నాయక్, ఆర్ఎంఓ మాధవిలత, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్రావు, రాజు, ప్రసాద్, అయ్యాల బాబు, ఈశ్వరరావు, మల్లికార్జున, రామారావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సుధాకర్ బాబు ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిఎంసి జీజీహెచ్ తరఫున ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది హాస్పిటల్లో. సో దీని ఏంటంటే అందరం కలిసి ఒక గ్రేట్ లీడర్కి, అతను ఒక హూ ఫాట్ ఫర్ జస్టిస్, ఈక్వాలిటీ, దానికోసం ఫైట్ చేసిన వ్యక్తి, భారతరత్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విలువల్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయనలాగా అందరూ కష్టపడాలి, ఆయనలాగా అందరూ పనిచేయాలి అనే ఒక స్ఫూర్తిని నింపుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లానే మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అమలవుతుందని జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు పసుపర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. వాస్తవాలను మాట్లాడే ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి హింసించినా భయపడేదే లేదని, రాజ్యాంగ హక్కు అయిన న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అద్దెన్న, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, నెరుసుల రాము, బడుగు ఇందిరా, మీరావళి, క్రాంతికుమార్, చిన్నతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య రూపశిల్పి, మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి
భారతదేశంలో అన్ని రకాల మతాలు, అన్ని రకాల సంస్కృతులు కలిసిన ఈ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడికి ఇవాళ ఘనంగా నివాళులర్పించుకోవడం కోసం ఈరోజు పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం అవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు పేదవాళ్ళందరినీ కూడా అంటరానితనాన్ని, పేదరికాన్ని రూపుమాపి సమసమాజం దిశగా ఆయన చూపిన బాటలో మేమందరం కూడా మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుసరించి ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న దానికి మనం దురదృష్టంగా భావించాలి. కాని వాళ్ళని, ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ, వాళ్ళ ఫెయిల్యూర్స్ని, వాళ్ళ అపజయాలని, వాళ్ళ సంక్షేమం ఏవైతే మాటలు ఇచ్చారో అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు ఒక కేసు కడతారు. అంటే బురదేస్తే కడుక్కోవడం యువతల పని అయింది కాబట్టి ఒక బురదేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతల వాళ్ళు ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతో చదువుకొని ఎన్ని ఊర్లు కూడా తిరిగి చదువుకొని కష్టపడి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కులము, మతాలు అన్నిటికీ, మహిళలకు కానివ్వండి అన్నిటికీ ఒక రాజ్యాంగం చట్ట ప్రకారంగా రాసి ఈరోజు మనకి గుర్తుండేటట్టు చేసింది మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కుల మతాలని ఎవరిని కులాలు అని లేకుండా నిర్మూలించాలని కూడా మహిళలైతేనే సామాజిక వర్గాలు అందరూ కలిసిమెలిసి ఆయన ఎంతో చదివి కష్టపడి ఎంతో ఇప్పుడు మనం శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి, జయంతికి కానివ్వండి, ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదేవిధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ మరొకసారి చెప్తూ, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఆయన్ని నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని జై భీమ్ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజర్ చిక్కల కిరణ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతపేటలోని ఆర్కెస్ స్కూల్ నందు అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిక్కల కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేదరికం, అంటరానితనాన్ని ఎదుర్కొని అంబేద్కర్ ముందుకు నడిచారని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన అందరికీ విద్యను అందించేందుకు కృషి చేశారని తెలిపారు. రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి అంటే దానికి కారణం అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కెస్ స్కూల్ కరెస్పాండెంట్ అజయ్ బాబు, చావల సురేష్, శీలం నవీన్, వెంకటేశ్వర్లు, కిరణ్, కోడియన్, కరుణాకర్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆర్కిడ్స్ హై స్కూల్లో చేసుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. దానికి సార్ గారు కూడా స్టూడెంట్స్కి ఒక మోటివేషన్ క్లాస్ లాగా ఏర్పాటు చేయడం, ముందుగా ఆర్కిడ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి అజయ్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు, జేబీములు తెలియజేస్తున్నాం. అలాగే విద్య ప్రాధాన్యత ఏందనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి మీరు ఎట్లా చెప్పాలన్నా కానీ, ఎందుకంటే ప్రపంచ మేధావి అని చెప్పి ప్రపంచం మొత్తం ఒప్పుకుంది. అంత గొప్ప మనిషి గురించి విద్యార్థి వయసు నుంచి ఏమైనా చెప్తే, వాళ్ళు చిన్నతనంలోనే ఏమైనా నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో విజయాలు సాధించగలరు. అలాంటి మంచి పరిస్థితిని మేము సార్ ఈ విధంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటామంటే ఆర్కిడ్స్ హై స్కూల్లో ముఖ్యంగా పర్మిషన్ ఇచ్చిన అజయ్ సార్ గారికి ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాం. అలాగే మా జైభీమ్ యూత్ చవలా సురేష్ గారు, లాయర్ గారికి, అలాగే శీలం నవీన్ గారికి, మన అంచిపోగు వెంకటేశ్వర అన్న సీనియర్ అంబేద్కరిస్టు అన్నగారికి, అలాగే కరుణాకర్ గారికి, కిరణ్, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అంబేద్కరిస్టుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి రోజున జై భీమ్ ఫౌండేషన్
యూత్ ఆర్గనైజర్ అయినటువంటి చిక్కాల కిరణ్ గారు మా స్కూల్లో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో చీకటి నుంచి వెలుగుని ఇచ్చినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే. కేవలం చదువు ద్వారా మాత్రమే విజ్ఞానపు వెలుగులను ప్రపంచానికి అందించవచ్చు అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఆయన. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చదువు ద్వారా చీకటి కోణాలను తొలగించేసి ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలిచి భారతదేశంలో ఈరోజు 140 కోట్ల మంది భారతీయులు అనుభవిస్తున్నటువంటి హక్కులు, విధులు, సూత్రాలు వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారకుడిగా ఉండి అతనే ఈ రాజ్యాంగానికి నిర్మాతగా మారి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఈ రోజున స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, స్వతంత్రంగా అనుభవిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసినటువంటి పునాది మాత్రమే. ముఖ్యంగా విద్యార్థి దశలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర. అది చెప్పుకుంటూ పోతే అది ఎన్ని రోజులైనా కూడా తరగదు. ఆయన పడిన కష్టం అయితేనేమి, ఆయన సాధించిన విజయాలు, ఆయన పడిన అవమానాలు, అదంతా ఆయన ఏ సొంత లాభం కోసమో, తన కోసమో, తన కుటుంబం కోసం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేయలేదు. అంబేద్కర్ గారు చివరి వరకు పాటుపడింది, పోరాడింది ఒకే ఒక్క విషయం కోసము, సమానత్వం కోసము. అలాగే ప్రతి ఒక్కరికి విద్య, చదువు అనేది ఎంత గొప్ప విషయం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒకప్పుడు మన ఇళ్ళల్లో సాధారణ కుటుంబాల్లో చదువు అనేది అందరికీ దొరకని పరిస్థితి. అటువంటి రోజుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి చదువుకొని ఆయన అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించిన తర్వాతే ఆయన కన్ను మూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ పదవికి గోలి తిరుపతిరావు రాజీనామా చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఒంగోలులోని సుజాత నగర్ లో గల ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా తాను వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు. వైసీపీ పార్టీలో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడా లేదని ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే వైసీపీ బీసీలను అడ్డు పెట్టుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. మొదటి నుంచి తన ప్రయాణం బాలినేనితోనేనని, ఆ ప్రయాణాన్ని చివరి వరకు ఆయనతోనే కొనసాగిస్తానని తెలియజేశారు. త్వరలోనే ప్రకాశం జిల్లా నుంచి జనసేన పార్టీలోకి భారీ వలసలు ఉంటాయని అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆశయ సాధనకు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ మల్గ రమేష్, ఈశ్వర్, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాల నాగేంద్ర యాదవ్, దొంతల కిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు. నాకు కూడా నేను ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరేటప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ రోజే యాక్చువల్గా ఆ రోజే మేము కూడా చేరాల్సింది. ఇక్కడ మొత్తం భారీ ఎత్తున సభ పెట్టి ఆ సభ ద్వారా జనసేనలో పార్టీలో కార్యకర్తలు చేర్చే విధంగా అనే విధంగా చెప్పటం. అప్పుడు సరే ఇక్కడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఇక్కడ చేరదామని మేము అనుకున్నాము. అయితే నేను అక్కడి నుంచి ఆ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ జనసేన చేసే కార్యక్రమాల్లో చేరిన దాకా మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొందామని మన అన్న జడా బాలనాగేంద్ర అన్న ఒక కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమాన్ని కూడా నేను కూడా అన్నగారు ఆహ్వానిస్తే అది కార్యక్రమానికి నిత్య భోజనాలు పెట్టే కార్యక్రమానికి కూడా నేను హాజరయ్యాను. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు, ఆయన యొక్క మంచితనానికి జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి, కులాలకి, బీసీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న
నాయకుడిగా జనసేన అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి నేను కూడా వారితోటి కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని మొన్న అదే అంటే ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదో చెప్పారు, వాయిస్ వచ్చింది. కానీ బట్ నేను ఇన్నాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చి, అందుకని వాసన దగ్గరికి వెళ్ళి నేను పార్టీకి రిజైన్ చేసి తర్వాత జనసేన పార్టీ కండువా వాసన సమక్షంలో చేరటం జరిగింది. ఇక నుంచి ఏ కార్యక్రమం అయినా సరే నేను మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తులా నేను కష్టపడతాను. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మిత్రులు మా బీసీ నాయకులైనటువంటి గోలి తిరుపతిరావు గారు జనసేన పార్టీలోకి రావటం మాకు చాలా ఆనందం, అభినందనిస్తున్నాము గోలి తిరుపతిరావు గారిని. గోలి తిరుపతిరావు గారు మొదటి నుంచి బీసీ సంఘాల్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మేము కూడా కలిసి తిరిగాం బీసీ సంఘాల్లో. గోలి తిరుపతిరావు మేము అందరం కలిసి వారు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మిట వారి అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా యాక్టివ్ రోల్గా ఉన్నటువంటి గోలి తిరుపతిరావు గారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను, నా వంతు కృషి చేస్తానని రావటం చాలా గొప్ప విషయం, అభినందిస్తున్నాము. జనసేన పార్టీలో చేరటం అనేది జనసేన పార్టీకి మేమందరం కూడా స్వాగతిస్తూ శుభసూచకంగా తెలియజేస్తూ ఆయనకి ముఖ్యంగా మా అందరి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గోలి తిరుపతిరావు చాలా చిన్న వయసులోనే అన్ని రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి. అంటే కుల సంఘాలకి అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో జిల్లా మొత్తం తిరిగి బీసీలకి అండగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి జనసేన పార్టీ ఆదర్శాలు, ఆయన యొక్క నియమాలు ఆయనకి నచ్చి పార్టీలో చేరటం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రకాశం జిల్లాలో గోలి తిరుపతిరావే కాదు మిగతా వ్యక్తులు కూడా చేరేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి గోలి తిరుపతిరావు గారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరటం మా పార్టీ శ్రేణులందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రెడ్డి సమాజం నుంచి పార్టీలో తీసుకొని, అదేవిధంగా ఒక బీసీ సమాజం జిల్లాలో బలమైన నాయకుడు కూడా మా పార్టీలో రావడం జనసేన పార్టీ చాలా ఆనందంగా పార్టీ శ్రేణులందరికీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తూ పార్టీలో చేస్తున్న పార్టీ ఏదైనా జనసేన పార్టీ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే గతంలో ఓసీ నియోజకవర్గం ఉన్న సీట్లో కూడా బీసీలు ఇచ్చాడు, బీసీ నియోజకవర్గం ఓసీలు ఉన్న చోటు ఎస్సీలు కూడా నియమించిన ఏకైక పార్టీ ఏదంటే అది జనసేన పార్టీని. అందుకని మా జనసేన పార్టీలో సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటిస్తాము, అందరికీ సమన్యాయం చేస్తాం. రాబో రోజుల్లో ప్రకాశం జిల్లాలో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన ఎదగబోతున్నారు రాబో రోజుల్లో. కాబట్టి మా పార్టీలో వచ్చినందుకు గోలి తిరుపతిరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వైసీపీ పార్టీ ప్రకాశం జిల్లా బీసీ అధ్యక్షులు ఆ పార్టీ వీడడం పట్ల పలువురు వైసీపీ నాయకులు స్పందించారు. ఒక వ్యక్తి పోవడం పట్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని వైసీపీ పార్టీ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ అన్నారు. బీసీలు అందరూ వైసీపీ పార్టీ వైపే ఉన్నారని, వైసీపీ పార్టీ ద్వారానే బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే జిల్లా బీసీ సెల్ పదవిని కూడా పార్టీ
అధినాయకత్వం భర్తీ చేస్తున్నారని వారు తెలియజేశారు. నిన్న బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పార్టీ మారినట్టు జనసేన కండ వేసుకున్నట్టు మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఆయన గతంలో ఇటువంటి కమిటీలు లేదు, పార్టీకి విస్తృతంగా పనిచేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించి పార్టీని పరిపుష్టిగా నిలిపే దాంట్లో సక్సెస్ అయ్యాం. ఈ క్రమంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో బీసీలు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం కానీ, అలాగే రజిక, విశ్వబ్రాహ్మణ, అన్ని సామాజిక, గౌడ, ఒడేర కమ్యూనిటీ కానీ అన్ని కమ్యూనిటీస్, బలమైన ఓటు బ్యాంక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా పార్టీకి వినోదన్నిగా ఉండి, మీరు చూస్తే కేడర్ అంతా కూడా బలంగా పార్టీకి నిలబడే ఉంది. ఆయన ఒక్కడే వెళ్ళాడు, అంత మాత్రాన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా ఎమ్మటే నిలిచారు. త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది, ఆ పార్టీ బలోపేతం అవుతుంది. అందువల్ల దానివల్ల మాకు పెద్దగా నష్టమే లేదు. మంచి నాయకత్వం కూడా బలపడడానికి అవకాశం కల్పించాడని తెలియజేస్తున్నాను. బీసీసీఎల్ అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినా కూడా బీసీలందరూ పార్టీకే ఉన్నారు, అండగా ఉన్నారు. మేము ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే బీసీల్లో అన్ని సామాజిక వర్గాలు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి దీనికి కారణం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ శాతం మరి ఉన్న సమాజంలో ఎక్కువ శాతం దాదాపు 55% ఉన్న బీసీలకి ప్రతి ఒక్కరికి వారి ఇంటికి చేరటం జరిగింది. ఆ విశ్వాసంతో ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అందువల్ల మాకేమీ ఇప్పుడు ఒక బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినంత మాత్రాన బీసీలందరూ అతనితో ఉన్నారని కాదు. ఇప్పుడు కూడా మేము త్వరలో మంచి అభ్యర్థినే మేము జిల్లా బీసీలుగా కూడా మన జిల్లా అధ్యక్షులు కానీ, అదేవిధంగా చుండూరు రవిబాబు గారు కానీ అందరూ మంచి వారినే ఎన్నుకుంటారు. అదేవిధంగా మన చెవిరెడ్డి గారు కానీ మంచి సామాజికంలో బలమైన బీసీలనే జిల్లా అధ్యక్షులుగా పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిటీల్లో కానీ, నియోజకవర్గ స్థాయి కానీ ఎవరైతే ఆ కేడర్లో ఉన్నారో వారు కానీ యాక్టివ్గా లేకపోతే గత ఒక వారం రోజుల నుంచి అందరి దగ్గర నుంచి కూడా బయోడేటాలు తీసుకుంటున్నారు. త్వరలో 11వ తేదీ ఉన్న విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ స్థాయి జరుగుతుంది. దాంట్లోనే కొంతమంది అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. త్వరలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో త్వరగా కొత్త వాళ్ళని కూడా నియమించడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం నందు ఎంఆర్పీఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు గుంటూరి ప్రభుదాస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనం నందు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహానీయులు అంబేద్కర్ అని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంఆర్పీఎస్ నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో రిమ్స్ వైద్యశాల సిబ్బంది పాల్గొని యువత నుంచి రక్తదానం సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరువిధి బాబు మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎంఈఎఫ్, ఎంఆర్పీఎస్ వీళ్ళందరూ కలిసి అనుసంధానంగానే ఇక్కడ ఇది కార్యక్రమం చేస్తున్నాము. పెద్దలందరినీ మాట్లాడుకొని జరుగుతుంది. ఈ విషయంలో నగరంలో దాదాపు 100 మంది పైచిలకు ఈ రక్తదానం చేయటం జరుగుతుంది. రిమ్స్ హాస్పిటల్కి మనం, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అతి అవసరమైన బ్లడ్ కంపల్సరీ అవసరం అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది ప్రాణాలు కూడా బ్లడ్ లేకపోతున్నాయి. ఈ విషయాల్లో మీ ఎంఆర్పీఎస్ఎల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి బ్లడ్ క్యాంపు పెట్టాలని చెప్పేసి ఈ ఒంగోలులోనే, ఈ టౌన్లోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే మేము అందరికీ ఒక గైడ్లైన్స్ చెప్తాము. కృష్ణాన్న ఆదేశాలు తీసుకొని అందరూ కూడా ఇట్లానే ప్రతిసారి ఈ కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తే మన ఎంఆర్పీఎస్ తరపు నుంచి చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి మండలంలోనే, ప్రతి గ్రామంలో, స్టేట్లోనే కొన్ని ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాలు చేసే ముందు ఆ రోజు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా
మేము నిర్వహించడానికి మా ఒంగోలు నుంచే మేము శ్రీకారం చుట్టడం మొదలైంది. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఇవన్నీ కాదు, ఒక మనిషికి ఉపయోగపడేది చేయండి అని అన్న సలహా చెప్పటం, దానికి తమ్ముడు చెప్పటం, తమ్ముడు రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయటం. ఆ రక్త శిబిరం ఏర్పాటు చేస్తే ప్రాణం పోయే ఒక జీవికి ప్రాణం పోసినంత పనిని ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుట్లో ఈ వర్షాలు పడటం వల్ల మాకు రావాల్సిన జనం ఇంకా బాగా రాలేదు. ఈ రక్త శిబిరాన్ని అనేది మేము మటుకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందు పెట్టుకుంటాం. రక్త కార్యక్రమాలు చేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాం. ఎవరైనా నిరుపేదలుండి ఏమి లేని వాళ్ళు ఉంటారు, బ్లడ్ ఇస్తే బ్లడ్ ఇస్తామంటారు, లేకపోతే డబ్బులు ఇవ్వాలా, ఇవన్నీ లేకుండా చేయటానికి వాళ్ళు మాకు సహకరిస్తారు, మేము వాళ్ళని సహకరిస్తాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఒంగోలులోని హెచ్సిఎం కాలేజీ, హోటల్ కాలేజ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ, అంటరాని జీవితాన్ని ఎదిరించి అందరికీ సమాన హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. మానవ హక్కుల యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, మానవ హక్కుల యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ గారు 1891లో జన్మించి 1956లో మరణించారు. అంటే 65 సంవత్సరాల కాలం మాత్రమే ఆయన బ్రతికారు. ఆ విధంగా అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో అంటరానితనాన్ని ఎదిరించి అంటరాని ప్రజల కోసం మాత్రమే కాక భారతదేశంలో అందరి ప్రజల తరపున అందరికీ సమాన హోదా, సమాన హక్కులు, ఒక ఓటు ఒకే విలువ సిద్ధాంతంతో భారతదేశంలో సూత్ర కులాలకు కూడా ఓటు కల్పించింది ఆయనేను. అదేవిధంగా మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లు మహిళలకి, అన్ని కులాల మహిళలకి హక్కుల కోసం, విద్య కోసం, సమాన ఆస్తి కోసం బిల్లు ప్రవేశపెడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద నిరాకరిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. దళిత బహుజన నాయకుడు విజేంద్ర బహుజన్ మాట్లాడుతూ, నేను మరణించిన రాజ్యాంగం ద్వారా బతికే ఉంటానని అంబేద్కర్ చెప్పారని, అక్షరాల ఆయన మాటలు నిజమైనాయన్నారు. అయితే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 68వ వర్ధంతికి ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున అంబేద్కర్ గారు తాను బ్రతికున్నప్పుడే నేను మరణించినా కానీ భారత రాజ్యాంగ రూపంలోనే బ్రతికుంటానని చెప్పాడు. ఇప్పుడు ఆయన భారత రాజ్యాంగ రూపంలో బ్రతికే ఉన్నాడు. కానీ భారత రాజ్యాంగానికి ఒక ప్రమాదం వచ్చింది. భారత రాజ్యాంగంలో వేలాది సంవత్సరాల అన్ని హక్కులకి దూరంగా ఉండబడిన వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు, రాయితీలని తీసేయడం కోసం ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తేవటం, ఈ వర్గీకరణ అంశం మీద ఈ ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన తీర్పునిప్పించి రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి రిజర్వేషన్లు తీసేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని ఒంగోలులోని విద్యుత్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలను అకౌంట్స్ ఆఫీసర్ ప్రవీణ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఈలు కృష్ణకాంత్, చంద్రశేఖర్, హెడ్ క్లర్క్ ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నా. అంటరానితనాన్ని అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, సమాజాన్ని మార్చడానికి తన వంతు కృషి చేశాడు. ఎంతో కష్టపడి ఆ రాజ్యాంగ రచనలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది మానుకున్న అనేక కారణాల వల్ల ఆ రాజ్యాంగ రచన
దేశానికి ఉపయోగపడాలని స్థిర నిశ్చయంతో ఆయన ఆ రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి మనకి అందించడం జరిగింది. అంత కష్టపడ్డాడు. మనం ఏంటంటే చిన్న చిన్న కష్టాలకే మనం లొంగిపోతాము. కానీ ఆయన ఆ రోజుల్లో ఎలా ఉంది, అస్పృశ్యత ఎక్కువగా ఉంది, అంటే అంటరానితనం. ఇంకోటి, చెరువులో నీళ్లు కూడా అందరూ స్వేచ్ఛగా తాగలేని పరిస్థితి. ఈరోజు మనం ఆటో ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు ఒక బండి ఎక్కి వెళ్ళాలంటే అంటరాని వాళ్ళు బండి ఎక్కడానికి లేదు, వాళ్ళే బండి ఎక్కి లాక్కొని పోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సమాజాన్ని మార్చడానికి తన వంతు కృషి చేశాడు. ఒంగోలులో అరగంటకు పైగా వాన దంచుకొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకు ముందు వరకు వాతావరణం పొడిగా ఉండి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని రాత్రి 7:30 సమయంలో వర్షం కుమ్మేసింది. అరగంటకు పైగా కురిసిన భారీ వర్షానికి ఒంగోలులోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ముఖ్యంగా గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్, నెల్లూరు బస్టాండ్, భాగ్యనగర్ ప్రాంతాలన్నీ చెరువులను తలపించేశాయి. అరగంటకు పైగా కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట తర్వాత వర్షం ఆగిపోవడంతో ప్రజలు బతుకు జీవుడు అన్నట్లుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన ఆవరణంలో ఉపాలయంగా బాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి యందు శ్రావణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలను దేవస్థాన ఆవరణలో చూడచక్కని కళ్యాణ వేదికపై కొలుపుతీర్చారు. ఆపై అర్చక స్వాములు కళ్యాణాన్ని ఆద్యంతం కడు రమణీయంగా నిర్వహించి మాల మార్పిడితో క్రతువును ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలియుగ నాథుని విగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి రావిల శివశంకర్, అర్చకులు రామనాథాచార్యులు, నాగార్జునదేవ్, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.